అందరిలో ఆనందం చూడాలన్నదే స్మైల్ ఇండియా ఫౌండేషన్ లక్ష్యం. మసీద్ ఇమాం వెల్లడి. సమాజంలో పేద ధనిక అనే తారతమ్యం లేకుండా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశమే స్మైల్ ఇండియా ఫౌండేషన్ ఉద్దేశమని, ఆ దిశగా ముందుకు వెళుతుండడం హర్షించదగ్గ విషయమని మసీద్ ఇమాం ఇనాం పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాబోవు రంజాన్ సందర్భంగా స్మైల్ ఇండియా ఫౌండేషన్ సౌజన్యంతో రహమత్పూర్లో దాదాపు 500 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ రబీవుల్లా, వైస్ ప్రెసిడెంట్ షారు, సెక్రటరీ ఇమ్రాన్, ట్రెజరర్ బాషా, డైరెక్టర్ అక్బర్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జరిగిన కార్యక్రమంలో స్మైల్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, సమాజానికి తమ వంతు సేవ చేయాలన్న ఉద్దేశంతో మిత్రులు అందరూ కలిసి ఒక సంస్థ ఏర్పాటు చేసుకొని ఆ సంస్థ ద్వారా వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికి విద్య, వైద్య ఎంత అవసరమో అందుకు తగ్గట్టుగా వారి ఆరోగ్యం, వారి జీవనభృతి కూడా అంతే ముఖ్యమన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పైబడినప్పటికీ ఇప్పటికీ వివక్ష, పేదరికంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇలాంటి తరుణంలో పేదరికాన్ని కొంతవరకైనా రూపుమాపాలన్న ఉద్దేశంతో ఆకలికి అన్నం, అనారోగ్యానికి గురైన వారికి వైద్య సేవలకు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ఆరోగ్య వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకుంటున్నామన్నారు. ఇదే విధంగా గురు శుక్రవారాల్లో పట్టణంలోని సాయిబాబా దేవాలయం, మసీదుల వద్ద నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఏడాది రంజాన్ మాసంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులు అందజేసి వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నామన్నారు. ఇలా అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజాభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. తాము చేపట్టే సేవా కార్యక్రమాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. اللهم أعني على ذكرك وشكرك وحسن عبادتك. करम का मामला फरमा। अल्लाह हर एक को एक दूसरे की मदद करते रहने की तौफीक अता फरमा। अल्लाह हम ये कहकर ज़िंदगी गुजारने की तौफीक। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। ये स्माइल इंडिया फाउंडेशन में हमारे जो ट्रस्ट में बादशाह अकबर जो कितने जने हैं इतने जने भी मिल गो, हर एक जने को भी आपको ये सौदा पहुंचने का ये करती हैं। फिर वो नहा को खून का हंदे, मस्जिद आंगने, देवल आंगने, स्कूल आंगने हर एक भी आपको हमें खाने पानी का पूरा इंतज़ाम करती हैं फाउंडेशन में। अस्सलामु अलैकुम, नमस्ते। మా స్మైల్ ఇండియా ఫౌండేషన్ తరపున ఇది సరుకులు అందుబాటులో తీసుకొని వచ్చి మేము జనాల ముందర వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొని పోయి మేము సరుకులు ఇస్తున్నాము. మా పెద్దోళ్ళు ఎవరు ఉన్నారో బాషా అన్న, అక్బర్ అన్న, ఫాజిల్ అన్న, వీళ్ళంతా రిజ్వాన్ అన్న, రబీళ్ళా, అక్బరు, సీనా అన్న అందరూ కలిసి మేము మా ఫ్రెండ్ సర్కిల్లోనే దీంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందినే మేము దీనికి ఇది చేసి ముందుకు పోయి మేము ఈ మంచి పనులు చేద్దామని రక్తదానము ఇట్లా అంతా ఏమేమి ఉన్నాయో మేము అంతా కలిసి చేస్తున్నాము. ఇదే కాకుండా ఇంకా మాకు దేవుడు అందుబాటులో ఏమన్నా మాకు సహకారం చేస్తే మా మనసుకి ఏమైనా ఇంకా ఎక్కువ చేయాలని వస్తే అని అందరూ కలిసి మేము చేస్తామని మీకు చెప్తున్నాము. మన మీడియా మిత్రులకి, ట్రస్ట్ సభ్యులకి అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. స్మైల్ ఇండియా ఫౌండేషన్ తరఫున పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమం కానీ, రక్తదానం కానీ, సరుకుల పంపిణీ కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా చేశాము. ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన ట్రస్ట్ సభ్యులందరూ చాలా కష్టపడుతున్నారు. మనము ఇంకా ఎదగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. మేము స్మైల్ ఇండియా ఫౌండేషన్ స్థాపించి గత 3 నెలల నుంచి స్థాపించి ఈ స్మైల్ ఇండియా ఫౌండేషన్ తరపున మా ట్రస్ట్ సభ్యులందరూ రక్తదానం కావచ్చు,
అనాథ శవాలకు అంత్యక్రియలు కావచ్చు, అన్నదానం కావచ్చు, ప్రతి శుక్రవారం మసీదుల దగ్గర, గుడుల దగ్గర, చర్చిల దగ్గర ప్రతి శుక్రవారం స్థాపించినప్పటి నుంచి రంజాన్ స్టార్ట్ కాక ముందు వరకు అన్నదానం చేశాము. అదేవిధంగా షాబాన్ పండుగ పురస్కరించుకొని కిట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా అలాగే రంజాన్ మరియు ఉగాది పండుగను పురస్కరించుకొని ఈరోజు కూడా నిత్యావసర సరుకులు పేద ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించిన మా ట్రస్ట్ సభ్యులకు అందరికీ హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా దీనికి పరోక్షంగా కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అస్సలాము అలైకుం. సబ్కు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారము. ఈ స్మైల్ ఇండియా ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకి సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. మన ట్రస్ట్ సభ్యులందరూ యూత్ అంతా కలిసి చాలా చక్కగా చేస్తున్నారు. అలాగే మన హిందూపురంలో యూత్ ఇట్లా కార్యక్రమాలకి ముందుకు రావడము ఇంకా రావాలని కోరుకుంటున్నాం. మేము ప్రతి ఏరియాలో ఇట్లా మంచి పనులు చేస్తే ప్రతి ఒక్కరికి బాగుంటుంది, భవిష్యత్తు ఉంటుంది. పిల్లలు చెడిపోకున్నట్లు ఇట్లా పనులు చేస్తే చాలా చక్కగా ఉంటుంది. ప్రతి పేద ప్రజలకి ఇట్లాంటి పనులు చేయడం చాలా గర్వంగా ఉంటుంది మాకంతా. अस्सलामु अलैकुम रहमतुल्लाह। हमारे हिंदूपुर के नौजवान एक यूनियन खोले हैं इस्माइल फाउंडेशन के नाम से। अल्हम्दुलिल्लाह 3 महीने से काम कर रहे हैं और इसमें कोई मज़हब का कोई ख़ास दखल नहीं है, कोई मुसलमानों के वास्ते नहीं, हर एक मज़हब के वास्ते ताउन करते हैं। इसमें ब्लड ग्रुप हो, किसी को खून की ज़रूरत हो, इंशाअल्लाह वो भी ताउन करते हैं और इसी तरह राशन वगैरह का भी तक़सीम किया जाता है। अल्हम्दुलिल्लाह आज रमज़ानुल मुबारक में तमाम रोज़ेदारों के लिए किट बनाए हैं रमज़ान गिफ्ट के नाम से। इंशाअल्लाह आज हमारे इस्माइल फाउंडेशन वाले रमज़ान गिफ्ट दी जा रही है। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। మరి అదండి ఇవాల్టి విషయాలు. మరి మరొక మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరింతగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.